తప్పదేమో అనిపిస్తుంది మరి ఇప్పుడున్న పరిస్థితి బట్టి. సో ఏంటి సార్ ఇది నల్లగొట్ట ఈ మావోయిస్టుల ఈ అంశం ఏంటి సార్ ఇది అసలు? దీన్ని ఎందుకు ఇప్పుడు తీసుకున్నారు? ఎందుకు హెడ్మా అంట అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయంటారు? అంటే సెన్సిటివ్ సబ్జెక్ట్ అది యాక్చువల్లీ. ఆ గుట్టలు గెరాయించినటువంటి దళాలని దగ్గర క్లోజ్ అవుతున్నాయి. చాలా మంది అక్కడ మావోయిస్టులు అన్నమాట. వాస్తవమే. నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఎందుకో చర్చలో అడిగాను నేను. ఏమన్నానంటే, మనం ఎట్లయితే మిలిటెంట్లను టెర్రరిస్టులను చూస్తామో మావోయిస్టులు అట్లా చూడటానికి వీల్లేదన్నాడు ఆయన. ఎందుకు చూడకూడదు అంటే ఆయన అన్నాడు, అతనితో ఫిలాసఫీ. నువ్వు ఓటు నమ్ముకున్నావు, ఓటేసావు, వ్యవస్థ మారాలని కోరుకుంటే అతను తుపాకీ ద్వారా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాడు. అతనితో పార్టీ, అతనితో సిద్ధం. ఆ తుపాకీకి నచ్చకపోవచ్చు, కానీ ఫిలాసఫీ ఎట్లా? ఫిలాసఫీ నీది వాడిది ఒకటే. నువ్వు అందరు సుఖంగా ఉండాలంటున్నావు, ఆయన అందరు సుఖంగా ఉండాలి. కాబట్టి వాళ్ళను ఆ రకంగా పోల్చడానికి వీల్లేదన్నప్పుడు దట్ మీన్స్ ఆ ఫిలాసఫీ కరెక్ట్ కాదురా బాబు, మాతో కలిసి ఉండమని చెప్పి వాళ్ళతో సంప్రదింపులు చేయడంలో తప్పులేదు, లేదా వాళ్ళ జనజీవన స్వయంలో తీసుకురావడంలో తప్పులేదు. ఏకంగా మట్టు పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు అందరు ఇప్పటికే సిరీస్ ఆఫ్ ఎక్స్చేంజెస్ చచ్చిపోతున్నారు. అంటే పోలీసు బలగాలు చనిపోతున్నాయి, ఎక్స్ట్రీమిస్ట్ చనిపోతున్నారు. అక్కడ వందల వేల సంఖ్యలో ఉన్నారట. సో వాళ్ళని కనుక చంపేస్తే అంటే కరెక్ట్ కాదు అనేది కొన్ని పార్టీల యొక్క. సో గిరిజనులు అందరూ కూడా అప్పీల్ చేస్తున్నారు, ప్రజా సంఘాలు. సో అది ఒక కాన్సెప్ట్ అది. సో ఈ కాన్సెప్ట్ అనుగుణంగా వాళ్ళు పిలవండి, మాట్లాడండి, అంతేగాని చంపకండి అనేటువంటి. ఈవెన్ ఈయన కూడా జాన్ రెడ్డి ఇంటికి పోయినట్టున్నాడు శాంతి చర్చల కోసం. సీఎం గారు ఆయన కూడా అదే అభిప్రాయం వెలిపించినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ టైప్ ఆఫ్ ముట్టడిని ఆపేటువంటి ప్రోగ్రాంలో ఉన్నట్టు కనపడుతుంది. కొంత అందులో లాజిక్ ఉందని అందుకే చెప్తున్నాను. కొంత లాజిక్ ఉంది. సరే, ప్రభుత్వ పరంగా ఒక అధికారంలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అణిచివేయాలని చూస్తాడు తప్ప వాళ్ళ డామినేషన్ ఒప్పుకోడు కదా. గిరిజన ప్రాంతాల్లో డామినేషన్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్న ఏరియా అంతా కూడా టోటలీ డామినేట్ బై దెమ్. మీకు ఎంట్రీ రెగ్యులర్ పోలీస్ దళాలకు కానీ లేదంటది. లోపల చాలా స్వరంగాలు ఉన్నాయంట. వాళ్ళదే పాలు నడుస్తుంది అక్కడ. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. కాబట్టి ఆ కంట్రోల్, మన కంట్రోల్ తీసుకోవాలంటే సహజంగా ప్రభుత్వాలు అనుకుంటాయి కదా, వాళ్ళని తీసేయాలనుకుంటాయి కదా. అట్లా తీయకండి, చర్చించండి, ఆపండి,